వెల్కమ్ టు విఆర్కే టాక్స్. ప్రశాంత్ కిషోర్ ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కాదు, అంతకంటే ఎక్కువ ఒక కింగ్ మేకర్. ఎక్కడో ఓటమి అంచుల్లో ఉన్న పార్టీని కూడా అధికారంలోకి తీసుకురాగల మాస్టర్ మైండ్. ఆయన వ్యూహం రచించారంటే గెలుపు వాళ్ళదే అనేంతగా పేరు సంపాదించారు. ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 2014లో నరేంద్ర మోడీ ప్రభంజనం సృష్టించడం వెనుక చాయ్ పే చర్చ లాంటి వినూత్న ప్రచారాలు పీకే వ్యూహంలో భాగమే. అక్కడి నుంచి ఆయన ప్రయాణం ఆగిపోలేదు. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలను గుర్తు చేసుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బై బై బాబు నినాదం నవరత్నాల పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి 175కి 151 సీట్ల రికార్డు విజయం వెనుక పనిచేసింది పీకే టీం. అటు బెంగాల్లో మమతా బెనర్జీని, తమిళనాడులో స్టాలిన్ని, ఇలా ఎంతోమందిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే దేశంలో ఏ పార్టీ గెలిచినా పీకే సలహా తప్పనిసరి అనేంత పరిస్థితి ఏర్పడింది. ఇలా అందరినీ గెలిపిస్తూ పోవడం కాదు, ఇక నేనే డైరెక్ట్గా రాజకీయాల్లోకి వస్తా, నేనే మార్పు తెస్తాను అని ప్రశాంత్ కిషోర్ అనుకున్నారు. అందరిలా ఏదో ఒక పార్టీలో చేరలేదు. సొంతంగా తన రాష్ట్రమైన బీహార్లో జన్ స్వరాజ్ అంటూ కొత్త పార్టీని ప్రారంభించారు. 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. బీహార్ను మార్చాలంటే ఇప్పుడున్న పార్టీలతో కాదు, బెటర్ గవర్నెన్స్ నా విజన్ అంటూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయన మాటలకు చాలామంది యువత కూడా సపోర్ట్ చేశారు. సరే, ఇంతకాలం తెర వెనుక ఉన్న వ్యూహకర్త ఇప్పుడు తెర మీదకు వచ్చి ఏం చేస్తాడో, బీహార్ రాజకీయాలు మారుతాయేమో అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టింది. కట్ చేస్తే రీసెంట్గా బీహార్లో జరిగిన ఎన్నికలు ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీ 243 స్థానాలకు గాను 238 చోట్ల పోటీ చేసింది. భారీ ప్రచారం చేశారు. కానీ ఫలితాలు వచ్చాక అందరూ షాక్ అయ్యారు. ఫలితం ఏంటో తెలుసుగా? 0. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు. పట్టుమని 10-15 నియోజకవర్గాల్లో మాత్రమే కాస్త పోటీ ఇచ్చి ఓట్లు చీల్చగలిగారు తప్ప గెలుపు వరకు వెళ్ళలేకపోయారు. ఇది ప్రశాంత్ కిషోర్ ఇమేజ్కు, ఆయన భవిష్యత్తు ప్రణాళికలకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఇక్కడే అసలైన ప్రశ్న మొదలైంది. ఇతరులకు పక్కా స్కెచ్ గీసి గెలుపు లెక్కలు చెప్పే పీకే తన సొంత లెక్కలను ఎందుకు తప్పుగా వేశాడు? దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒక రాజకీయ వ్యూహకర్తగా సక్సెస్ అవ్వడం వేరు, సొంతంగా ఒక పార్టీని నడిపి లీడర్గా గెలవడం వేరు. వ్యూహాలు కాగితంపై గీసినంత సులువుగా క్షేత్రస్థాయిలో ప్రజల్లో పనిచేయవు. దానికి కార్యకర్తల బలం, నమ్మదగిన నాయకత్వం, అన్నింటికీ మించి డబ్బు, కుల సమీకరణాలు, ఇలా ఎన్నో అంశాలు పనిచేస్తాయి. పీకే విజన్కు యువత సపోర్ట్ ఉన్నా అది ఓట్ల వరకు బలంగా మారలేదన్నమాట. అందుకే మన పెద్దలు ఒక సామెత చెప్పారు, అందరి జాతకాలు చూసే బల్లి కుడితిలో పడిందంట. ఇప్పుడు పీకే పరిస్థితి అచ్చం అలానే ఉంది. ఏది ఏమైనా రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. దీన్ని పూర్తి ఓటమిగా కాకుండా ఒక రిహార్సల్ అని ఆయన అనుకోవచ్చు. కానీ కింగ్ మేకర్గా పేరొందిన వ్యక్తి ఇప్పుడు కనీసం అకౌంట్ కూడా తెరవకపోవడం మాత్రం పెద్ద వార్తే. మరి పీకే రాజకీయ భవిష్యత్ ఏమవుతుందో, ఆయన తర్వాతి అడుగు ఏంటో చూడాలి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.